సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 4వ తారీఖు లగాయితూ ఆగస్టు 10వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది గత వారంతో పోల్చుకుంటే. ఎందువల్ల అనగా అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు భాగ్యస్థానంలోకి వెళ్ళారు. భాగ్యంలో ఉండేటువంటి వక్రించినటువంటి బుధుడితో కలిపి ఆయన ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. వారం ప్రారంభం అవడమే అష్టమ చంద్రుడితోటి ప్రారంభం అవుతూ ఆ తర్వాత భాగ్యచంద్రుడిగా దాదాపుగా వారంలో 4 రోజుల పాటు చంద్రబలం అనేటువంటిది లేదు. కాబట్టి గురువారం లగాయితూ ఈ రాశి వారికి చంద్రబలం వస్తూ ఉన్నది. అలాగే షష్ఠస్థానమందు కుజుడు ఆయన ఒక్కరూ యోగిస్తూ ఉన్నారు. కాబట్టి కేవలం 2 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ధనురాశి వారి మీద ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో ఆదివారం మొదలుకొని ఈ బుధవారం రాత్రి వరకు ఉండేటువంటి పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. ఇబ్బంది అంటే అటు క్షణం తీరిక లేదు, కానీ ఆదాయం లేదన్నట్టుగా ఎప్పుడూ ఇబ్బడి ముబ్బడిగా ఏదో ఒకటి పని వస్తూ ఉండడం, దాని గురించి కష్టపడడం, దానిలో మీరు ఏదైనా కొంత ఆశిస్తే ఆశించినటువంటి దానికన్నా తక్కువగా ప్రతిఫలం రావడం, దానివల్ల మళ్ళీ డేలా పడుతూ ఉండడం. సరే తెల్లారు లేస్తే ఇంకో పని వస్తుంది కదా, లేకపోతే ఇంకో దాంట్లో ఏదైనా సంపాదించుకుందామంటే ప్రతి దాంట్లోనూ కూడా శ్రమ అనేటువంటిది చాలా అధికంగా ఉంటుంది. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఎదుటివారికి మీరు ఇచ్చేటువంటి సలహాల వల్ల వాళ్ళు బాగుపడుతూ ఉంటారు. అదే సలహాలను మీరు పాటించడం వల్ల వాళ్ళకు వచ్చినటువంటి ఫలితం కూడా మీకు రాదు. ఈ రకమైనటువంటి ధోరణి చాలామందిలో కనబడుతూ ఉంటుంది. షష్ఠస్థానమందు కుజుడు మాత్రం అటు అన్నపానీయాలకు లోటు లేకుండా, తినడానికి ఉండడానికి లోటు లేకుండా తగినటువంటి ఆర్థిక స్థితిగతుల్ని, ఆరోగ్య పరిస్థితుల్ని, అలాగే శత్రువుల మీద విజయాన్ని ఆయన ప్రసాదిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఈ రాశివారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుభగ్రహ సంపత్తి కూడా శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి, వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తిపాస్తుల్ని అమ్మకాలు, వాటిని కొనుగోలు, ఇటువంటి వాటిల్లో ఏదైనా జాప్యం ఉంటే వాటిని తొలగించడానికి, అన్నదమ్ములతో ఉండేటువంటి సఖ్యత పెంచడానికి కొంతమేరకు అవకాశాన్ని కల్పిస్తుంది. అయినప్పటికీ ఈ వారంలో ప్రత్యేకించి ఏదైనా మీ మీద దుష్ప్రచారం జరిగినా, నీలాపనిందలు వచ్చినా కొంత సామరస్యంగానే ముందుకు వెళ్ళాలి. అగ్రెసివ్గా ముందుకు వెళ్ళడం మంచిది కాదు. తగినటువంటి సమయం కోసం వేచి చూస్తూ ఉండాలి, మౌనంగానే ఉండాలి. మీ వరకు వచ్చి మిమ్మల్ని అడిగితేనే కానీ మీరు ఏ విధమైనటువంటి సహాయము చేయకూడదు, ఏ విధమైనటువంటి మాట మాట్లాడకూడదు. ఉద్యోగ వ్యాపారాలు సాధారణంగానే గోచరిస్తూ ఉన్నాయి. సమస్యలేమీ లేనప్పటికీ కొన్ని రకాలైనటువంటి ఒత్తిళ్లు ఉద్యోగ వ్యాపారాల్లో కనబడతాయి. అయితే ఈ వారంలో వాటిని చాకచక్యంగా దాటడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. చదువరులకి, విద్యార్థులకి ఈ గ్రహస్థితి కొంత సానుకూలంగా ఉంటుంది. స్త్రీలకి ఈ గ్రహస్థితి కొన్ని గడ్డు పరిస్థితులను సూచిస్తూ ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. చెప్పుడు మాటలు వినకూడదు. మాట్లాడేటప్పుడు ఎదుటివారు ఎవరు ఉన్నారు, లేదా ఎదుటివారి యొక్క మనస్తత్వం ఏంటి అని ఎరిగి మాట్లాడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశివారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.